టెంపుల్కి వెళ్ళే దారిలో పూలదండ ఇంకా కొబ్బరికాయలు తీసుకున్నాము. యాక్చువల్గా ఈ టెంపుల్కి సాటర్డే వెళ్ళాలి. సాటర్డే మాకు టైం కుదరలేదు కాబట్టి మేము మండే వచ్చాము. కాబట్టి జనాలైతే ఎవ్వరూ లేరు. సాటర్డే టైంలో మాత్రం చాలా మంది ఉంటారు. ఫస్ట్ ప్రజ్వల్కి గుండు చేయించి అక్కడే స్నానం చేయించి టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఈ టెంపుల్ గురించి నాకు తెలిసిన చిన్న కథ మీతో షేర్ చేసుకుంటాను. స్వామివారు లక్ష్మీదేవి అమ్మవారితో పాచికలాడుతూ ఓడిపోయారంట. అప్పుడు అమ్మవారు ఎగతాళిగా నవ్వేసరికి స్వామివారికి కోపం వచ్చి అక్కడి నుంచి యాగంటి క్షేత్రానికి వచ్చి అక్కడ తిరుగుతూ ఉండేవారంట. యాగంటి క్షేత్రంలో ఎవరుంటారో తెలుసు కదా, శివుడు. శివుడు అప్పుడు స్వామివారిని చూసి ఇక్కడెందుకు తిరుగుతున్నావు అని అడిగితే స్వామివారు జరిగిందంతా చెప్పారు. అప్పుడు శివుడు ఇక్కడ కాదు, ఇక్కడికి దగ్గరలో ఉన్న మద్దిలేరు వాగు అనే ఒక ప్రాంతం ఉంటుంది, అక్కడికి వెళ్ళు, అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అని చెప్పారంట. శివుడి సలహా మేరకు స్వామివారు ఇక్కడ మొదటిసారిగా అడుగు పెట్టారంట. అలా కొన్ని రోజుల తరువాత లక్ష్మీదేవి అమ్మవారు కూడా స్వామివారిని విడిచిపెట్టి ఉండలేక ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ గుడెవరు కట్టించారు అనే విషయానికి వస్తే, కన్నప్ప రాజు అనే ఒక రాజు తన సైన్యంతో మద్దిలేరు ప్రాంతానికి వేట కోసం వచ్చినప్పుడు వజ్ర వైడూర్యాలు పొదగబడిన ఒక ఉడుము అక్కడ తిరుగుతుండడం చూసి దాన్ని ఎలాగైనా వేటాడాలని దాని వెంట పడితే అది ఒక పుట్టలోకి వెళ్ళిపోయిందంట. ఇంకా చేసేదేం లేక రాజు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. తర్వాత రాజు రాత్రి నిద్రపోయాక సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహ స్వామివారే తన కల్లోకి వచ్చి, నీకు ఉదయం ఉడుము రూపంలో కనిపించింది నేనే, నువ్వు ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తవ్వి చూడు, నీకు నేను శిలారూపంలో దర్శనమిస్తాను అని చెప్పగానే రాజు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, ఇది నిజమా కల, ఒక్కసారి పుట్ట తవ్వి చూస్తే తెలుస్తుంది కదా అని అక్కడికి వెళ్ళి పుట్టను తవ్వి చూడగా నిజంగానే స్వామివారు దర్శనమిచ్చారంట. ఇక అప్పటి నుంచి ఇక్కడ గుడి కట్టి స్వామివారికి విశేషమైన పూజలు చేస్తూ ఉంటారు. మద్దిలేరు వాగు ప్రాంతంలో ఉన్నందుకు స్వామివారికి కాలక్రమేణా మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి అనే పేరు వచ్చింది. స్వామివారు మొదటిసారిగా ఈ కొండపైన అడుగు పెట్టిన కాలి గుర్తు కూడా ఇక్కడ పైన కొండ దగ్గర చూడొచ్చు. ఎండ ఎక్కువగా ఉందని మేమైతే కొండపైకి వెళ్ళలేదు. ఒక్క శనివారం రోజే ఇక్కడ 1,00,000 మంది పైగా భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తారంటే మీరు నమ్ముతారా? శనివారం రోజైతే కార్లు కూడా ఇక్కడ కింది దాకా రానివ్వరు, కొండపైనే ఆపేస్తారు. అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది కిందకి. అలాగే ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత తప్పకుండా మేమైతే మద్దిలేటి స్వామివారిని దర్శనం చేసుకొని మా ప్రజ్వల్కి గుండు చేయిస్తాము. ఇదే అన్నమాట మా ఇంటి దేవుడైన మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామివారి కథ. మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.